ప్రముఖ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణ కోవూరు పోలీస్ స్టేషన్లో అరెస్టు నిమిత్తం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా, ఇతర రాష్ట్రాల్లో రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించి అటు ప్రజలను ప్రభుత్వాలను మోసం చేస్తుందన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులను విచారించి ఈమె చేసిన ఆగడాలను వెలుగులోకి తెచ్చి ఈమెపై కఠిన చర్యలు తీసుకుని జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు. వాటి మీద ఎలాంటివి కూడా జరగల. ప్లస్ అంతేకాకుండా నేను ఒకటే అనేది, ప్రతి ఒక్క అధికారికి కనీసం 160 మందికి నేను తెలియజేశా, ఈ విధంగా గంజా వ్యాపారం జరుగుతున్నాయా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ ఎక్కడికి వస్తుంది, పోలీస్ స్టేషన్కి రావటం. పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది. నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల. మేము చూసి లాస్ట్కి హైకోర్టులో రిట్ వేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం అయిపోతున్నారు, ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులను వేడుకుంటూ విచారించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాను, 10 రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా సార్ వాళ్ళకి కాల్ వచ్చింది, అది సర్టిఫికేట్ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి, ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబాకండి. ఈ విధంగా హైకోర్టు లాయరు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన రికార్డు కూడా తెచ్చి మనకి ఇచ్చున్నారు. ప్రభుత్వ వైఫల్యం అంటారా సార్? ప్రభుత్వ వైఫల్యం అంటారా? దాని గురించి అంటాం లేదు, ఈమె చేసినటువంటి చీటింగ్ అంట. ప్రభుత్వ అధికారులను కూడా మనం అనబడలే. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సమంజసం అంటున్నా. ఒక ఆధార్ కార్డు ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించి ఏ ఆధార్ కార్డులో ఏ పేర్లు ఉన్నాయి సార్? అధికారులు ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదని చెప్తున్నా. ఈ బంగారం కానీ డబ్బు కానీ మొత్తం దోసుకొని పోవటం, అదేవిధంగా అధికారులు మేనేజ్ చేసుకోవటం, ఆమె నెంబర్ 1. ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె. అంతేకాకుండా గంజా వ్యాపారంలో నెంబర్ 1 ఆమె. ఈరోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం, అదేవిధంగా రికార్డు లేకుండానే ఈరోజు 5 సంవత్సరాల్లోగా ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్లా వచ్చిందంటే ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్లో మేము చాలాసార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం. అయినా మేము చాలాసార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కూడా తెలియజేసా అధికారులందరికీ. కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లే. ఎందుకంటే ఆమెను చూస్తే భయపడిపోతున్నారు. ఆమె ఎస్సీ మహిళ, ఆమె ఏదో కేసు పెడదని. ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, ఆమె నిడుగుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా. 10 మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా. అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు, ఇళ్ల మీద పోయి దౌర్జన్యాలు చేయటం, ఏమన్నా మాట్లాడితే మీ అంత చూస్తా అంటాం, రౌడీజం పెట్టడం, ఈ విధంగా దారి దోపిడీలు చేయటం, భయపడిపోతున్నారు. ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని. ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ గురించి విచారిస్తే ఇప్పుడు కాదు, కనీసం ఈరోజు ఉన్నటువంటి కేసులే కాదు, ఆ మీద కనీసం